సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలుపెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే. తప్పదు, దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరేమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం. ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే. అసలేంటి నీ ప్రాబ్లం అని సింపుల్ గా అంటారేంటి సార్? ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు, కానీ ప్రాణాన్ని పణంగా పెట్టలేం సార్. చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటావు, అంతేనా? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను విను. ఒక ఊరిలో ఎంతో మంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అందరి జనన మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా, మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని రాసుంది. చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్లో అతను గుండె ఆగి చనిపోయాడు. సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు. అంతెందుకు, నయాగారా ఫాల్స్లోకి 3 సార్లు దూకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారి పడి చనిపోతాడని ఎవరు నవ్వించారా? కానీ ఒక్క విషయం, ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో, కానీ బయటికెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం. సార్, ఈ ఇంట్లోకి రాకముందు పైంట్లో ఉండేటి ఈ కొంపలోకి వచ్చిన గుండెలోకి వచ్చాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నా నెత్తిలోకి వస్తున్నాయి సార్. ఏంట్రాది? ప్రాణాలు భయ్యా, ప్రాణాలు. మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది. పాపారావు, డాక్టర్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి మిగిలిన యాగాన్ని పూర్తి చేద్దాం. గుడ్ నైట్, టేక్ కేర్. శరణు శరణు తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారి కాయనావే. భయము 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 మాలో తీసి వెయ్యవే శక్తి స్వరూపిణి. వరము వరము వరములిచ్చ తల్లి, జాడ చూపరావే. అంతర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు విషను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు 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 తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారి కాయనావే. యాగాలు అన్నీ చావుకి ఎదురే వెళ్ళి, చదివితివే చరణాలు అన్నీ దయకే కల్పవల్లి. క్షణ క్షణము ఒక రణముగా మారి మేమే భీతిల్లి, అడుగడుగున ఈ అంతరాయమును అంతం చేయవే తల్లి. మరణాన్నే ఎదురించి మేము ముందడుగే వేశాములే, మరి ప్రతి అడుగున
శరణు తల్లి సృష్టి అంతటికి ఊపిరి నువ్వే జయము 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 తల్లి దారి కాయరావే చేరేన మాకు మార్గం చూపరావే వేదాన్నే వల్లించగా ఆత్మను బంధించవే అష్టమ యజ్ఞం పూర్తవగానే అంతిమ విజయం నీవే రక్కసి మూకను ముక్కలు చేసి చరణేను విడిపించవే వేదననే తీర్చేది మాకు వేదమంతమే తాళపత్రము రేపటి రోజుకు ఆశను చూపే సూర్యకిరణము దివ్య తేజమంతర్వేదమే మాకు అష్టోత్తరం అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము అంతర్వేదమే మాకు వజ్రాయుధం అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం శరణు 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 తల్లి సృష్టి అంతటికి ఊపిరి నువ్వే జయము 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 తల్లి దారి కాయరావే భయము 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 మాలో తీసి వెయ్యవే శక్తి స్వరూపిణి వరము వరము వరములిచ్చ తల్లి జాడ చూపరావే అంతర్వేదమే మాకు అష్టోత్తరం అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము అంతర్వేదమే మాకు వజ్రాయుధం అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం హలో మా వాళ్ళందరూ పడుకున్నారు మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చేయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే 3 ఎంత ఇస్తారు, జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందుంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు, వాళ్ళు వేసిన కూడా పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీ కా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. లల్లా లల్లా మోసుషి లల్లా. గురుగారు దేవాన కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురుగారు మంత్రం అది కదండి, చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టుంది, సీసా పట్టరానా పట్టుకట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దయ్యం రా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు, నాకు ఇటుకి ఎటువంటి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చారండి, నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రియా? శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ, మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పినంత చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాలే. నా సారా ప్యాకెట్లు ఎక్కడున్నాయో ఏమో. వస్తే నిన్న ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తాడు, ఇక్కడెక్కడో పెడతాను, అప్పుడప్పుడు తాగిపోతాను. బసుక చీకటిలో ఏ చెట్టెనక నిన్ను దాచి పెడతా, అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా. ఎవరే పాపరోజు ఆటలా చంపేస్తాను ఇక్కడ. హాయ్. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్.
చాలా విచిత్రంగా ఉందే. టిఫిన్ చేయడానికి గుర్తుగడిగేదిలో ఎప్పుడు ముందుండేవాడు, ఈరోజు నేను ఇంకా రాలేదు. ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు. ఏముంది, చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడెలా? అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా? కుదరదు. పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు. అలా కాకుండా వేరే వాళ్ళెవరైనా ప్రయత్నిస్తే కాస్త అటు ఇటు అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే. కష్టం డాక్టర్, అతను దొరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినవాడు తన రెగ్యులర్ ప్లేస్లో అయితే ఉండడు. ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు. సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది. ప్రయత్నిద్దాం. హలో డాక్టర్, మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది. వస్తున్నాను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి. ఓకే గాయస్, టేక్ కేర్. లాస్ట్ మినిట్ లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు. కోస్తే ఊరికి సరిపోతాడు ఎదవా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడే ఏంటో. అంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాము, కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం. అందుకే పోయింటాడు. డాక్టర్ గారు చెప్పండి సార్. అమర్, రేపు ఒకసారి హాస్పిటల్కి రా. అమర్, అమర్, ఏ అమర్, అమర్, get up, అమర్, come on, అమర్, అమర్, get up, అమర్, calm down, కూల్ అమర్, కూల్. అమర్, ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా? లేదు డాక్టర్, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది. ఫైన్, నీకింకా 2 ఛాన్సులున్నాయి. ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను. నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు డాక్టర్. ఒకసారి బాగా చూడు. అదే ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు డాక్టర్, నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి. ఏర్పాటు చేయగలరా? నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంగవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్.
నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమరింటికి వెళ్దాం. హలో సార్, చెప్పు. మీరు చెప్పినట్టు 7 ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్ రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు. ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు. చెప్పరా. లేదురా. ఎస్, ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మన వాళ్ళతో ఓకే కదా, చేసుకున్నారా? ఓకే చేసుకున్నారు. హ్యాపీరా, ఇక్కడంతా హ్యాపీ, బాగానే ఉంది. అలాంటి ఏం లేదు. కొల్లెర దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లా కంప్లీట్ చేసేస్తానని నీకు పంపిస్తాను, చూడుకొని. అవును, ఓకే ఓకే ఓకే. ఈసారి వచ్చి కూడా మధ్య కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది సార్? బాడీ కనిపించట్లే సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం, పదండి. నువ్వు అటు వెతుకు, స్పీడ్గా వెతకండి. కూల్ కూల్ కూల్, నేనే. త్వరగా వెతకండి.